ఓం శ్రీ మాత్రే నమః. నవంబర్ 11వ తేదీ శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, కార్తీక మాసం, దక్షిణాయనం, శరత్ ఋతువు, మంగళవారం. తిథి షష్ఠి, ఉదయం 6:10 వరకు. తదుపరి సప్తమి. నక్షత్రం పుష్యమి, రాత్రి 12:39 వరకు. వర్జ్యం ఉదయం 9:09 నుంచి 10:42 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:20 నుంచి 9:05 వరకు. తిరిగి రాత్రి 10:29 నుంచి 11:19 వరకు. అమృతకాలం సాయంత్రం 6:27 నుంచి 8 గంటల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు. సూర్యోదయం ఉదయం 6:05. సూర్యాస్తమయం సాయంత్రం 5:25. ఈరోజు విశేషం కార్తీక మంగళవారం. నవంబర్ 11వ తేదీ కార్తీక మంగళవారం నాడు వస్తున్న ఈ పవిత్రమైన రోజు అనేక శుభయోగాల కలయికతో అత్యంత విశిష్టమైనదిగా గోచరిస్తోంది. ఇది కేవలం ఒక సాధారణమైన కార్తీక మంగళవారం కాదు. ఎందుకంటే ఈ రోజున పరమ పవిత్రమైన షష్ఠి తిథి, సర్వశ్రేష్టమైన పుష్యమి నక్షత్రం కలవడం జరిగింది. ఈ 3 దివ్యమైన అంశాలు ఒకే రోజున రావడం అనేది భక్తులకు లభించిన ఒక అద్భుతమైన వరం. కార్తీక మాసం పరమేశ్వరునికి, అలాగే శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైన మాసం. ఈ మాసంలో చేసే స్నాన, దాన, జప తపాలు అక్షయమైన పుణ్య ఫలాలను అందిస్తాయి. ముఖ్యంగా కార్తీక మాసంలో దీపారాధనకు ఉన్న ప్రాముఖ్యత మరే మాసంలోనూ కనిపించదు. ఈ మాసంలో వెలిగించే ప్రతి దీపం మనలోని అజ్ఞానాంధకారాన్ని పారద్రోలి జ్ఞాన జ్యోతిని వెలిగిస్తుంది, పాపరాశిని దగ్ధం చేస్తుంది. మంగళవారం అనేది సాధారణంగానే అమ్మవారి ఆరాధనకు, ఆంజనేయ స్వామి ఆరాధనకు, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనకు చాలా ముఖ్యమైన రోజు. అలాంటిది కార్తీక మాసంలో వచ్చే మంగళవారం నాడు చేసే అమ్మవారి పూజ, ముఖ్యంగా దేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణం లేదా దుర్గా సప్తశతి పారాయణం భక్తులకు అనంతమైన ధైర్యాన్ని, శత్రు జయాన్ని, సర్వ కార్యసిద్ధిని ప్రసాదిస్తుంది. ఈ రోజున చేసే దీపారాధన, ముఖ్యంగా అమ్మవారి ఆలయంలో లేదా శివాలయంలో చేసే దీపారాధన కుటుంబానికి రక్షా కవచంగా నిలుస్తుంది. ఈ అద్భుతమైన కలయికకు మరింత బలాన్ని చేకూరుస్తూ ఈ రోజు షష్ఠి తిథి వచ్చింది. షష్ఠి తిథి అనగానే మనందరికీ తక్షణం స్ఫురించేది ఆ దేవసేనాపతి, తారకాసుర సంహారి, శివపార్వతుల ప్రియపుత్రుడైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి. షష్ఠి తిథి సుబ్రహ్మణ్య స్వామికి జన్మతిథి వంటిది. ఆయనకు అత్యంత ప్రీతికరమైన తిథి. మంగళవారం కూడా కుజగ్రహ స్వరూపుడైన సుబ్రహ్మణ్య స్వామికి ప్రీతిపాత్రమైన వారమే. ఈ రకంగా మంగళవారం షష్ఠి తిథి ఒకే రోజున కలవడం అనేది స్కందయోగంగా చెప్పవచ్చు. ఇది అత్యంత శక్తివంతమైన కలయిక. ఎవరైతే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో, ముఖ్యంగా రక్తం, ఎముకలు లేదా నరాలకు సంబంధించిన సమస్యలు ఉన్నవారు, అలాగే ఎవరైతే కోర్టు కేసులు, శత్రువుల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు, వారికి ఈ రోజు ఒక అద్భుతమైన పరిహార దినం. ఈ రోజున సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం వలన, ముఖ్యంగా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం లేదా సుబ్రహ్మణ్య అష్టకం పఠించడం వలన సకల శత్రు బాధలు నివారించబడతాయి. వివాహంలో జాప్యం జరుగుతున్న వారు, ముఖ్యంగా కుజదోషం వలన ఇబ్బంది పడుతున్న యువకులు ఈ రోజున సుబ్రహ్మణ్య స్వామికి ఎర్రని పుష్పాలతో పూజ చేసి కందిపప్పును నైవేద్యంగా సమర్పించి 11 ప్రదక్షిణలు చేయడం వలన కుజదోష ప్రభావం తగ్గి శీఘ్రంగా వివాహ యోగం కలుగుతుంది. సంతానం లేని దంపతులు ఈ రోజున సుబ్రహ్మణ్య స్వామికి పంచామృతాభిషేకం చేయించి ఆ ప్రసాదాన్ని స్వీకరించడం వలన సత్సంతాన ప్రాప్తి కలుగుతుందని శాస్త్రవచనం. ఇది సర్వదోష నివారణ దినం. ముఖ్యంగా సర్పదోషాలు, కుజదోషాల నివృత్తికి ఇంతకంటే అనువైన రోజు మరొకటి ఉండదు. ఈ 2 మహాయోగాలకు తోడుగా నక్షత్రాలలో రారాజుగా కీర్తింపబడే పుష్యమి నక్షత్రం ఈ రోజున ఉండడం 3వ అత్యంత ముఖ్యమైన విశేషం. పుష్యమి నక్షత్రానికి అధిపతి శని భగవానుడు కాగా నక్షత్ర దేవత బృహస్పతి. అందుకే ఈ నక్షత్రం శని మరియు గురు గ్రహాల యొక్క సంయుక్త శుభ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. పుష్యమి నక్షత్రం యొక్క చిహ్నం ఆవు పొదుగు. ఇది పోషణను, సమృద్ధిని సూచిస్తుంది. ఈ నక్షత్రం ఉన్న రోజున ఏ శుభకార్యం ప్రారంభించినా అది నిర్విఘ్నంగా కొనసాగి పరిపూర్ణమైన ఫలితాన్ని ఇస్తుంది. అలాంటి శుభ నక్షత్రం కార్తీక మాసంలో సుబ్రహ్మణ్య స్వామికి ప్రీతికరమైన షష్ఠి తిథి నాడు రావడం వలన ఈ రోజు చేసే పూజల యొక్క ఫలం వేల రెట్లు వృద్ధి చెందుతుంది. ఈ రోజున చేసే దాన ధర్మాలకు అక్షయమైన పుణ్యం లభిస్తుంది. ముఖ్యంగా బ్రాహ్మణులకు, గురువులకు లేదా విద్యార్థులకు పసుపు వస్త్రాలు, శనగలు, నెయ్యి లేదా విద్యా సంబంధిత పుస్తకాలను దానం చేయడం వలన గురుబలం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. పుష్యమి నక్షత్రం ఉన్న ఈ రోజున కార్తీక మంగళవార షష్ఠి నాడు సుబ్రహ్మణ్య
సుబ్రహ్మణ్య స్వామితో పాటు ఆ స్వామి తండ్రి అయిన పరమేశ్వరుడికి రుద్రాభిషేకం చేయడం, అమ్మవారికి కుంకుమార్చన చేయడం అనేది సకల ఐశ్వర్యాలను ఆయురారోగ్యాలను ప్రసాదిస్తుంది. ఈ రోజు చేసే పూజ వలన కేవలం ఈ జన్మలోనే కాకుండా గత జన్మల పాపకర్మలు కూడా నశించి భక్తులకు ఆధ్యాత్మిక ఉన్నతి కలుగుతుంది. ఇది జ్ఞానాన్ని, ధైర్యాన్ని, పోషణను ఏకకాలంలో అందించే అరుదైన రోజు. ఈ పవిత్ర దినాన భక్తి శ్రద్ధలతో శివకేశవులను, దేవిని, సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించి దీపాలు వెలిగించి దాన ధర్మాలు ఆచరించడం వల్ల సర్వదోషాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు, మోక్షం సిద్ధిస్తాయనడంలో సందేహం లేదు. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. 12 రాశుల్లో మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి కొత్త ఆదాయ మార్గాలు ముందుకు వస్తాయి. శుభం కలుగుతుంది. అవాంతరాలు తొలగిపోతాయి. ఏకాగ్రతలో లోపం లేకుండా చూసుకోండి. మనసులోని కోరిక నెరవేరుతుంది. ఖర్చు అధికమవుతుంది. ఒక ప్రమాదం నుంచి బయటపడతారు. పెద్దల సూచనలు పాటించండి. లాభపడతారు. శుభవార్తను వింటారు. కొందరు సమయానికి సహకరిస్తారు. ఉన్నత విద్య కోసం సంతానంలో ఒకరు దూర ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉంది. మీ ఉద్యోగ ప్రయత్నాలు, వివాహ ప్రయత్నాలు సత్ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. మధ్యలో అనారోగ్యాలు తప్పకపోవచ్చు. శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి. బంధుమిత్రుల నుంచి ఊహించని విధంగా సహాయం అందుతుంది. విద్యార్థులు, ఉపాధ్యాయులు లేదా అధ్యాపకుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. బ్యాంకు రుణాలకు దరఖాస్తు చేసే వారికి పని మీద ఎక్కువగా ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలలో ఆశించిన ఫలితాలు ఉంటాయి. రియల్ ఎస్టేట్ వారికి, బ్యాంకర్లకు సమయం బాగుంది. ఒత్తిడి నుంచి బయటపడడానికి ప్రయత్నిస్తారు. అవాస్తవమైన పెట్టుబడులకు దూరంగా ఉండడం మంచిది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. కాంట్రాక్టర్లకు స్వయం పర్యవేక్షణ ఎంతో ముఖ్యం. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. మీడియాలో పనిచేసే ఉద్యోగులు జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ నాయకులకు ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. అభిరుచి, ఆశయాలకు తగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. శివారాధన శక్తినిస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారు సామాజిక కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటారు. విజయం చేకూరుతుంది. మొహమాటం వల్ల కాలం వృధా అవుతుంది. ఆగిన పనులను పూర్తి చేస్తారు. అడుగడుగున అడ్డుపడేవారు ఉంటారు. నూతన బంధాలు ఏర్పడతాయి. ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది. ఎదురు చూస్తున్న ఒక పని ఇప్పుడు పూర్తవుతుంది. అనుకున్న ప్రణాళికలను మార్చవద్దు. ఇంట బయట బాధ్యతలు పెరుగుతాయి. ఆకస్మిక ధనలాభం పొందుతారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. సమస్యల పరిష్కారంలో క్రియాశీల పాత్ర పోషిస్తారు. సంఘంలో గౌరవం లభిస్తుంది. ఆస్తి లాభం ఉంటుంది. కార్యసిద్ధి లభిస్తుంది. ఉద్యోగాల్లో ఉన్నత స్థాయి లభిస్తుంది. ఆదాయం బాగున్నా ఖర్చులు కూడా పెరుగుతాయి. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలకు ఇది అనుకూలమైన సమయం. ఉద్యోగంలో బదిలీ అయ్యే అవకాశం ఉంది. దూర ప్రాంతాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్తను వింటారు. విద్యార్థులు బాగా శ్రమ పడితే మంచి ఫలితాలు సాధిస్తారు. ఆరోగ్యం జాగ్రత్త. వృత్తి నిపుణులకు, రియల్ ఎస్టేట్ వారికి అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. ఎవరితోనూ వాద వివాదాలకు దిగవద్దు. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. సంతానం కలిగే సూచనలు కనిపిస్తాయి. ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. పెట్టుబడుల విషయంలో గోప్యత పాటించాలి. కుటుంబం, స్నేహితులతో సంతోషంగా గడుపుతారు. లీగల్ విషయాలు కొలిక్కి వస్తాయి. బంధువులు ధన సహాయం అర్థిస్తారు. విద్యార్థులకు ఆరోగ్య సమస్యలు తప్పవు. ఉద్యోగ ప్రయత్నంలో నిరుద్యోగులు సంకోచం లేకుండా వ్యవహరించాలి. వృత్తి, వ్యాపార సంబంధాలు విస్తరిస్తాయి. స్థిరాస్తి విక్రయంలో పునరాలోచన అవసరం. ఇష్ట దైవాన్ని స్మరించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారికి అన్ని విధాలా అనుకూలమైన సమయం. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. ఆటంకాలు అధికమవుతాయి. శక్తి వంచన లేకుండా పనులు ప్రారంభించాలి. చివరకు విజయం లభిస్తుంది. ఇది పరీక్షా కాలం. కొన్ని విషయాల్లో ఏది నిజమో ఏది అబద్ధమో తెలియనట్లుగా ఉంటుంది. ఆత్మీయుల సలహాతో సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆశించిన పనులన్నీ దాదాపు పూర్తవుతాయి. కుటుంబంలో ఉత్సాహవంతంగా గడుపుతారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని విందు వినోదాల్లో పాల్గొంటారు. శుభకార్యాలకు ఆహ్వానాలు వస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. ఆర్థికంగా కలిసి వస్తుంది. కొత్త ప్రాజెక్టుల గురించి చర్చించేందుకు మంచి సమయం. యోగా, ధ్యానం ద్వారా ప్రశాంతతను పెంచుకోవాలి. ఇంట్లో శుభకార్యం తలపెడతారు. విద్యార్థులు సులభంగా మంచి ఫలితాలు సాధిస్తారు. డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రేమ వ్యవహారాలు సజావుగా సాగుతాయి. బ్యాంకర్లు, వడ్డీ వ్యాపారులు, ఆర్థిక రంగంలో ఉన్న వారికి బాగుంటుంది. ఐటీ నిపుణులకు విదేశాల నుంచి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. ఖర్చులు అధికమవుతాయి. మీ అభిప్రాయాలను ఇతరులపై రుద్దడం మంచిది కాదు. ప్రయాణాల వల్ల అసౌకర్యానికి గురవుతారు. మీపై వచ్చిన విమర్శలు సమసిపోతాయి. హామీలు, మధ్యవర్తిత్వాల వల్ల సమస్యల్లో చిక్కుకుంటారు. చేతి వృత్తులు, మార్కెటింగ్ రంగాల వారికి సాధారణంగా ఉంటుంది.
ఉద్యోగులకు ఏకాగ్రత ప్రధానం. అధికారుల ఇంటర్వ్యూలు అనుకూలించవు. నవగ్రహ ధ్యానం శ్రేయస్సునిస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి కృషికి తగ్గ ప్రతిఫలం అందుతుంది. అభీష్టాలు సిద్ధిస్తాయి. అనుకున్నది దక్కుతుంది. ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. అవాంతరాలను సునాయాసంగా దాటుతారు. అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. క్రమంగా విజయాలు లభిస్తాయి. శక్తి వంచన లేకుండా పనిచేయండి. బంగారు భవిష్యత్తు సొంతమవుతుంది. గుర్తింపు, గౌరవం లభిస్తాయి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆలోచనలు స్థిరంగా ఉంటాయి. ఆదాయం పెరుగుతుంది. బంధువులతో తగాదాలు కొలిక్కి వస్తాయి. మానసికంగా ప్రశాంతంగా గడుపుతారు. ఆరోగ్యం కుదుట పడడమే కాకుండా స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నాయి. సమస్యలన్నీ తొలగిపోతాయి. కుటుంబంతో ఆహ్లాదంగా గడుపుతారు. పలుకుబడి పెరుగుతుంది. ఉద్యోగంలో పని ఒత్తిడి తగ్గుతుంది. ఆధ్యాత్మిక చింతన ఎక్కువవుతుంది. విద్యార్థులు సులభంగా మంచి ఉత్తీర్ణతను సాధిస్తారు. లాయర్లకు అనుకూలమైన సమయం. డాక్టర్లకు పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. టెక్నాలజీ నిపుణులకు విదేశాల నుంచి చల్లని కబురు అందుతుంది. అనవసరపు కోపాలకు లోనై పనులు చెడగొట్టుకోవద్దు. ప్రేమ వ్యవహారాలలో ఆచితూచి అడుగు వేయడం మంచిది. కోర్టు కేసులు వాయిదా పడతాయి. ఆరోగ్య సమస్యలు అసౌకర్యాన్ని కలిగిస్తాయి. చేపట్టిన పనులు ఓ పట్టాన పూర్తి కావు. ఇతరుల్లో లోపాలను వెతికి విమర్శలకు గురవుతారు. వ్యాపారులకు అధికారుల నుంచి ఒత్తిడి అధికమవుతుంది. సృజనాత్మకత, తెలివితేటలకు గుర్తింపు లభిస్తుంది. ప్రలోభాలకు దూరంగా ఉండాలి. ప్రయాణాలకు సంబంధించి వ్యూహాలు అమలు చేస్తారు. లక్ష్మీ ధ్యానం శుభప్రదం. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థిక ఫలితాలు పూర్తిగా అనుకూలంగా ఉంటాయి. నమ్మకం గెలిపిస్తుంది. సంతృప్తినిచ్చే విధంగా ఫలితాలు ఉంటాయి. తగినంత శ్రమ అవసరం. విఘ్నాలను అధిగమిస్తారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. స్వస్థాన ప్రాప్తి ఉంది. సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. శత్రుదోషం తొలగుతుంది. ఆర్థికంగా బాగుంటుంది. భూ, గృహ, వాహన లాభాలు ఉన్నాయి. ఉద్యోగ, వ్యాపార రంగాలలోని వారికి సత్ఫలితాలు అనుభవానికి వస్తాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. సంతానం నుంచి శుభవార్తను వింటారు. స్త్రీలతో అనవసరపు పరిచయాలకు దూరంగా ఉండండి. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. విద్యార్థులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందుకు పోతారు. కోర్టు కేసు మీకు అనుకూలమవుతుంది. కళా సాహిత్య రంగాలకు చెందిన వారికి సమయం కొంత అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుంది. సమస్యల పరిష్కారానికి స్నేహితుల సాయం అందుతుంది. దుబారా ఖర్చులు ఆర్థిక సమస్యలకు దారితీస్తాయి. కుటుంబ సభ్యుల మనోభావాలను గాయపరిచే విధంగా ప్రవర్తించకండి. విద్యార్థినులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండడం క్షేమం. కార్యక్రమాలను సమయానుకూలంగా మార్చుకోవాల్సి వస్తుంది. కాంట్రాక్టర్లకు సమస్యలు తప్పవు. మహిళల ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. సూర్యారాధన మంచిది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. పట్టుదలతో విజయాన్ని సాధిస్తారు. ధన లాభం ఉంది. అధిక వ్యయం అవుతుంది. గట్టి ప్రయత్నం చేస్తే కానీ పనులు పూర్తవుతాయి. పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే నష్టాలు తప్పవు. కుటుంబ సభ్యుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోండి. ప్రతిష్టకు భంగం కలిగించే వారికి దూరంగా ఉండడం మంచిది. కోరుకున్న వస్తువును దక్కించుకోవడానికి ఎంత ఖర్చుకైనా వెనుకాడరు. ఎవరిని అతిగా విశ్వసించవద్దు. బంధువుల రాక అధికమవుతుంది. సాహస ప్రయత్నాలు విరమించుకోండి. కోర్టులకు హాజరవుతారు. రాజకీయ నాయకులు పదవులకు వీడ్కోలు పలుకుతారు. ఆటంకపరిచే వారు ఉంటారు. ఆవేశం పనికిరాదు. బుద్ధి బలంతో సమాధానం చెప్పండి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఒక మేలు జరుగుతుంది. ఆంజనేయ స్వామిని దర్శించండి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. శుభవార్తలు వింటారు. ఉద్యోగాలకు కొంత పని భారం. వ్యాపారస్తులు ప్రణాళికతో ముందుకు సాగితే ఈరోజు ప్రారంభించిన పనులు పూర్తవుతాయి. అవసరాలను దృష్టిలో పెట్టుకుని కీలక విషయాలపై తగిన నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఉన్నత విద్య కోసం సంతానంలో ఒకరు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. ఇంట్లో శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి. బంధుమిత్రుల నుంచి మంచి సహాయం అందుతుంది. విద్యార్థులు గురువుల ప్రశంసలు అందుకుంటారు. పనులు పూర్తవడం కోసం ఎక్కువగా తిరగాల్సి వస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో ఎంత ప్రయత్నించినా ముందుకు జరగదు. రియల్ ఎస్టేట్ వారికి సమయం బాగుంది. లక్ష్మి ఆరాధన చేస్తే మంచి జరుగుతుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈ రాశి వారికి ఈరోజు అన్ని విధాలా అనుకూలమైన సమయం. ఆశించిన పనులన్నీ దాదాపు పూర్తవుతాయి. ఆశాభావంతో వ్యవహరిస్తారు. అదృష్టం కలిసి వస్తుంది. శుభకాలం నడుస్తోంది. ధైర్యంగా నిర్ణయాలు తీసుకోండి. ఆర్థికంగా అనుకూల ఫలితాలు ఉన్నాయి. బాధ్యతలను సక్రమంగా నిర్వహించి మన్ననలు పొందుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.
ఆహారం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. రాజకీయ, కళా, సాంస్కృతిక రంగాల వారు లక్ష్యాలను చేరుకోవడం కష్టం. ఓర్పు, మనోధైర్యంతో మీ యత్నాలు సాగించండి. మహిళలకు బంధువులతో పట్టింపులు ఎదురవుతాయి. ఉపాధ్యాయులకు గుర్తింపు లభిస్తుంది. పర్యాటక, రవాణా రంగాల వారికి ఊహించని సమస్యలు తలెత్తుతాయి. సాహసోపేతమైన నిర్ణయం వల్ల ఆపదలు తొలగుతాయి. సంఘంలో పేరు సంపాదిస్తారు. ఉత్సాహంగా ఉంటారు. 10 మందికి సహాయపడతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. త్వరలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఆదాయం పెరుగుతుంది. సమయానికి చేతికి డబ్బు అంది అవసరాలు తీరుతాయి. పలుకుబడి పెరుగుతుంది. బంధువులను కలుసుకుంటారు. ఆలయాలను సందర్శిస్తారు. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో అనుకూలత ఉంటుంది. మంచి ఫలితాలు ఉంటాయి. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. కీలక సమయాల్లో కుటుంబ సహకారం అందుతుంది. విద్యార్థులు సులభంగా మంచి ఫలితాలు సాధిస్తారు. డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. ప్రేమ వ్యవహారాలు సజావుగా సాగుతాయి. బ్యాంకర్లు, వ్యాపారులు, ఆర్థిక రంగంలో ఉన్నవారు అనూహ్యమైన సత్ఫలితాలు సాధిస్తారు. సూర్య దర్శనం శ్రేష్టం. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారు ఆర్థికంగా ఎదుగుతారు. ఒక విషయంలో ఫలితం దగ్గర దాకా వచ్చిపోయే అవకాశం ఉంది. ప్రయత్నం బలంగా ఉంటే ఫలితం మీకే అనుకూలిస్తుంది. ఉద్యోగంలోనూ, కుటుంబంలోనూ, కళలో కూడా ఊహించని పరిణామాలు ఎదురవుతాయి. విజయం లభిస్తుంది. ఒక పని పూర్తయిన తర్వాతే మరో పనిని ప్రారంభించండి. గృహ లాభం ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలకు అవకాశం ఉంది. ఆరోగ్యానికి డోకా ఉండదు. పెండింగ్ పనుల్లో చాలా వరకు పూర్తవుతాయి. పెళ్లి ప్రయత్నాలు చురుగ్గా సాగుతాయి. స్థానచలనానికి అవకాశం ఉంది. తోబుట్టువులతో విభేదాలు తొలగుతాయి. సంతాన యోగానికి అవకాశం ఉంది. ఆస్తుల కొనుగోలు విషయాల్లో ఎవరికీ హామీలు ఉండవద్దు. విద్యార్థులు చదువులో బాగా పురోగతి చెందుతారు. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. ఆహార, ఆతిథ్య రంగాల వారికి అనుకూలమైన సమయం. కొత్త పనులను ప్రారంభిస్తారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. కొద్దిపాటి ఆస్తి లాభం ఉంటుంది. నిరుద్యోగులు మంచి వర్తమానాలు అందుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత లభిస్తుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. కొంతకాలంగా మీరు ఎదుర్కొంటున్న సమస్యకి ఒక పరిష్కారం లభిస్తుంది. బంధువులు, ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. అదనపు సంపాదన కోసం ప్రయత్నిస్తారు. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. ప్రియమైన వారితో సంతోషంగా గడుపుతారు. కుటుంబ సభ్యుల మధ్య కీలకమైన విషయాలు చర్చకు వస్తాయి. కొత్త వారితో పరిచయాలు మీ ఉన్నతికి తోడ్పడతాయి. ఖర్చుల విషయంలో ఏకాగ్రత వహించాలి. నిర్ణయాలు, కార్యక్రమాలలో స్వల్ప మార్పులు ఉంటాయి. శ్రీమతి సలహా పాటించడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. వెంకటేశ్వర స్వామిని పూజించండి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారికి చాలా వరకు అనుకూలంగా ఉంది. కొత్త నిర్ణయాలతో ముందుకు వెళ్తారు. శుభకార్యాల గురించి ఆలోచిస్తారు. ధనయోగం ఉంది. కార్యాలు సిద్ధిస్తాయి. బుద్ధి బలంతో ఆపదలు తొలగుతాయి. ప్రతి పనిలోనూ అప్రమత్తంగా ఉండాలి. పోయినవి తిరిగి దక్కుతాయి. వ్యతిరేకతలు తగ్గుతాయి. శత్రువులు మిత్రులవుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త. ఒకే మాట మీద ముందుకు సాగండి. శాంతి లభిస్తుంది. సమాజంలో పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. సామాజిక హోదా పెరుగుతుంది. ఆరోగ్యానికి, ఆదాయానికి తిరుగులేదు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో బాగా ఒత్తిడి ఉన్న ఫలితం ఉంటుంది. ఇల్లు మారే సూచనలు ఉన్నాయి. ఉద్యోగంలో మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయి. శుభవార్తను వింటారు. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలలో మరో అడుగు ముందుకు వేస్తారు. ఇంజనీర్లకు, ఐటీ నిపుణులకు, న్యాయవాదులకు బాగుంటుంది. విహారయాత్రలు, సామాజిక సమావేశాల్లో పాల్గొంటారు. స్పెక్యులేషన్ ద్వారా ఊహించని లబ్ధి పొందుతారు. బంధువుల నుంచి ఎదురు చూడని బహుమతులు అందుకుంటారు. విదేశాల్లోని సన్నిహితుల యోగక్షేమాలు సంతృప్తినిస్తాయి. దంపతుల మధ్య అనురాగ వాత్సల్యం వెలువరిస్తుంది. ఇతరుల గురించి చేసిన వ్యాఖ్యలు బాధిస్తాయి. ప్రింటింగ్ రంగాల వారికి అవకాశాలు లభిస్తాయి. ఒకదానికి ఉంచిన ధనం వేరొక వ్యవహారానికి చెల్లించాల్సి ఉంటుంది. ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. సోదరులు, సోదరీమణుల నుంచి శుభవార్తలు వింటారు. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు లభిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో నూతన ఉత్సాహం ఉంటుంది. చేపట్టిన పనుల్లో శ్రమ పెరుగుతుంది. అనవసరపు విషయాల గురించి పట్టించుకోవద్దు. బంధుమిత్రులు, సన్నిహితులతో ఆచితూచి వ్యవహరించాలి. ఇష్టదైవ స్మరణ మేలైన జీవితాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈ రాశి వారికి ఈరోజు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. దైవ బలంతో పని పూర్తవుతుంది. సుఖ సంతోషాలు ఉంటాయి. ప్రశంసలు పొందుతారు. తగినంత ప్రోత్సాహం లభిస్తుంది. మీరు ఊహిస్తున్నదే జరుగుతుంది. మంచిని ఎక్కువగా కోరుకోండి.
ఉద్యోగ వ్యాపారాల్లో తగినంత సహకారం అందుతుంది. ద్వేషించిన వారే ప్రేమిస్తారు. శుభవార్తను వింటారు. విష్ణు స్మరణ మంచి చేస్తుంది. కొన్ని పనులు ఆలస్యమయ్యే అవకాశం ఉన్నప్పటికీ తలచిన పనుల్లో కొన్ని నెరవేరి సంతృప్తిని కలిగిస్తాయి. ఆప్తుల నుంచి ముఖ్య సమాచారం వింటారు. ఊహించని ఆహ్వానాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. విదేశాల్లో ఉన్న బంధువుల నుంచి శుభవార్తను అందుకుంటారు. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండండి. ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు. నిరుద్యోగులకు ఉద్యోగానికి సంబంధించి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. ఈరోజు కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. విలువైన సామగ్రిని కొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. పలుకుబడిని పెంచుకుంటారు. చాకచక్యంగా వ్యవహారాలు పూర్తి చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ఉత్సాహం లభిస్తుంది. పెట్టుబడుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. ప్రయాణాలు ఫలప్రదమవుతాయి. ప్రముఖులతో పరిచయాలు పెంచుకుంటారు. చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. కోర్టు వ్యవహారాలు కొలిక్కి వచ్చే ఆస్కారం ఉంది. ఈ రోజు కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. విలువైన సామగ్రిని కొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. పలుకుబడి పెంచుకుంటారు. చాకచక్యంగా వ్యవహారాలు పూర్తి చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ఉత్సాహం లభిస్తుంది. పెట్టుబడుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. ప్రయాణాలు ఫలప్రదమవుతాయి. ప్రముఖులతో పరిచయాలు పెంచుకుంటారు. చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. కోర్టు వ్యవహారాలు కొలిక్కి వచ్చే ఆస్కారం ఉంది. చేపట్టిన పనులు విసుగు కలిగిస్తాయి. గతంలో పొరపాట్లు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవడం క్షేమం. సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే పనులన్నీ పూర్తవుతాయి. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోవడం మంచిది. కీలక విషయాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి చాలా వరకు ప్రశాంతంగా గడిచిపోతుంది. లక్ష్యాన్ని చేరుతారు. సునాయాసంగా విజయం లభిస్తుంది. దృఢ సంకల్పంతో ముందుకు సాగాలి. విఘ్నాలు ఉంటాయి. సమయానుకూలంగా మాట్లాడండి. వ్యక్తిగత విషయాలను ఎవరితోనూ చర్చించవద్దు. నిందలు మోపేవారుంటారు. ధైర్యంగా పనులు పూర్తి చేయండి. ఆటంకాలు వాటంతటవే తొలగిపోతాయి. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలకు ఇది అనుకూలమైన సమయం. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సామాజిక కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఆహారం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఆకర్షణీయమైన పథకాల విషయంలో విశ్వసనీయతను అధ్యయనం చేసి ముందుకు సాగాలి. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం ఉత్తమం. ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. వాహనం నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. మహిళలకు కొత్త వారితో పరిచయాలు ఏర్పడతాయి. బంధువుల రాకతో గృహంలో ప్రశాంతత నెలకొంటుంది. ఉద్యోగరీత్యా దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. రాజకీయ నాయకులు అప్రమత్తంగా ఉండాలి. టెక్నాలజీ రంగంలో ఉన్న వారికి అభివృద్ధి ఉంటుంది. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. విందు, వినోదాల్లో పాల్గొంటారు. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలలో చిక్కులు తొలగుతాయి. మాట పట్టింపులకు దూరంగా ఉండాలి. పెద్దల నుంచి ప్రశంసలు లభిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. గణపతి ధ్యానం శుభాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈ రాశి వారు ఈరోజు ప్రశాంతంగా గడుపుతారు. సకాలంలో పనిచేస్తే అద్భుతమైన కార్యసిద్ధి సొంతమవుతుంది. ప్రశాంత జీవితం ఏర్పడుతుంది. ఇంట బయట ఉత్సాహంగా ఉంటారు. అన్నింటా మీదే విజయం అన్నట్టుగా కాలం సాగుతుంది. ప్రస్తుతించేవారు పెరుగుతారు. అధికారుల అండ లభిస్తుంది. ధనపరంగా కలిసి వస్తుంది. మిత్రుల సహకారం ఉంటుంది. లక్ష్యం మీద దృష్టి నిలపండి. ఆరోగ్యం కుదుట పడడమే కాకుండా అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిళ్లు తొలగుతాయి. ప్రశాంతమైన మనస్సుతో ముందుకు సాగండి. అన్ని మంచి ఫలితాలే పొందుతారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. సైన్స్, ఐటీ విద్యార్థులు రాణిస్తారు. ఆర్ట్స్, హ్యుమానిటీస్, కళలకు సంబంధించిన విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. రాజకీయ, సామాజిక రంగాల వారు అభివృద్ధి సాధిస్తారు. ఆప్తుల సలహాలను స్వీకరిస్తారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో అనుకూల స్థితి లభిస్తుంది. కీలక నిర్ణయాలు ఫలిస్తాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆర్థిక లావాదేవీల్లో మరింత అప్రమత్తంగా ఉండాలి. జీవిత భాగస్వామితో అపార్థాలు తప్పవు. అర్ధాంతరంగా నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. దైవ దీక్షలు, సభ్యత్వాలు, పదవులు స్వీకరిస్తారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు నిరుత్సాహం కలిగిస్తాయి. విద్యార్థినులకు పరిచయాలు పెరుగుతాయి. వివాదాలకు దూరంగా ఉండడానికి ప్రయత్నించండి. లాయర్ల తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది. లక్ష్మీదేవిని ఆరాధిస్తే మంచి ఫలితాలు పొందుతారు. మొత్తం మీద ఈ రోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఓం నమః శివాయ. 21వ రోజు కార్తీక పురాణం వ్రతకథ పూజా విధానం పాటించవలసిన నియమాలు. 21వ అధ్యాయం.
పురంజయుడు కార్తీక ప్రభావము నెరుగుట. ఈ విధముగా యుద్ధమునకు సిద్ధమయ్యొచ్చిన పురంజయునకు కాంభోజాది భూపాలకులకు భయంకరమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో రధికుడు రధికునితోనూ, అశ్వసైనికుడు అశ్వసైనికుడితోనూ, గజ సైనికుడు గజ సైనికుడితోనూ, పదాతులు పదాతి సైనికులతోనూ, మల్లులు మల్లయుద్ధ నిపుణులతోనూ, ఖడ్గ గద బాణ పరశువు మొదలగు ఆయుధాలను ధరించి ఒండరులు ఢీకొనుచు, హూంకరించుకొనుచు, సింహనాదములు చేసుకొనుచు, శూరత్వ వీరత్వములను చూపుకొనుచు, భేరి దుందుబులు వాయించుకొనుచు, శంఖములను పూరించుకొనుచు ఉభయ సైన్యాలు కూడా విజయకాంక్షులై పోరాడిరి. ఆ రణభూమినందు ఎక్కడ చూసినా కూడా విరిగిన రథపు గుట్టలు, తెగిన మొండెములు, తలలు, చేతులు, హాహాకారాలతో దీనావస్థలో వినిపిస్తున్న ఆక్రందనలు, పర్వతాల వలె పడియున్న ఏనుగుల గుర్రముల కళేబరముల దృశ్యములే. ఆ మహాయుద్ధమున వీరత్వము చూపి చచ్చిపోయిన ప్రాణుల్ని తీసుకువెళ్ళటానికి దేవదూతలు పుష్పక విమానంపై వచ్చరి. అటువంటి భయంకరమైన యుద్ధం సూర్యాస్తమయం వరకు జరిగింది. కాంభోజాది భూపాలుల సైన్యం చాలా నష్టపోయింది. అయినను 3 అక్షౌహిణులున్న పురంజయుని సైన్యమునెల్లా అతి సాహసంతో పట్టుదలతో ఓడించింది. పెద్ద సైన్యం ఉన్ననూ కూడా పురంజయునికి అపజయమే కలిగింది. దాంతో పురంజయుడు రహస్య మార్గమున శత్రువుల కంటపడకుండా తన గృహానికి పారిపోయాడు. బలోపేతులైన శత్రు రాజులు రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు. పురంజయుడు విచారముతో సిగ్గుతో దుఃఖించుచూ ఉండెను. ఆ సమయంలోనే వశిష్ఠ మహర్షులు వారు వచ్చి పురంజయుని ఊరడించి, రాజా, మున్నొకసారి నీ వద్దకు వచ్చి తిని నీవు ధర్మాన్ని తప్పావు. నీవు చేస్తున్న దురాచారాలకు అంతు లేదు. ఇకనైనను సన్మార్గుడువై ఉండుమని హెచ్చరించి తిని అప్పుడు నా మాట లానలేదు నీకు. భగవంతుడు నీవు సేవింపక అధర్మ ప్రవర్తుడై ఉన్నందునే ఈ యుద్ధమున ఓడి రాజ్యాన్ని శత్రువులకు అప్పగించావు. ఇప్పటికైనా నా మాటలు ఆలకింపుము. జయాపజయములు దైవాధీనములని ఎరింగియూ కూడా నీవు చింతతో కృంగిపోవుటయేలా? శత్రురాజుల్ని యుద్ధంలో జయించి నీ రాజ్యాన్ని నీవు తిరిగి పొందవలననే తలంపుంటే నా హితోపదేశమును ఆలకింపుము. ఇది కార్తీక మాసము. రేపు కృత్తికా నక్షత్రంతో కూడిన పౌర్ణమి కనుక స్నాన జపాది నిత్య కర్మలు ఆచరించి దేవాలయానికి వెళ్ళి దేవుని సన్నిధిలో దీపారాధన చేసి భగవన్నామ స్మరణం చేయుచు నాట్యము చెయ్యము. ఇట్లు అర్చించినచో నీకు పుత్ర సంతతి కలుగుతుంది. అంతేకాదు, శ్రీమన్నారాయణుని సేవించుట వలన శ్రీహరి మిక్కిలి సంతోషం పొంది నీ శత్రువులను దునుమాడుటకు నీకు చక్రాయుధాన్ని కూడా ప్రసాదించును. కనుక రేపు అట్లు చేసిన ఎడల పోగొట్టుకున్న రాజ్యాన్ని తిరిగి పొందుతావు. నీవు అధర్మ ప్రవర్తనుడవై దుష్ట సహవాసము చేయుట చేతనే కదా ఈ అపజయం కలిగింది. కాబట్టి లెమ్ము, శ్రీహరిని మదిలో తలచి నేను తెలియచేసినట్లుగా చెయ్యి అనంటూ హితోపదేశము చేశాను. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి ఏకవిశోధ్యాయము 21వ రోజు పారాయణం సమాప్తం. పవిత్ర కార్తీక మాసంలో కార్తీక పురాణాన్ని భాగాలుగా వీడియోల రూపంలో మీకు అందించాలనే మా సదుద్దేశం మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. కార్తీక పురాణంలోని మిగిలిన భాగాల యొక్క వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.